బైబిల్ చదువుకుందాం. మీకా గ్రంథము 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుకుందాం. స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు, ముఖ్య స్నేహితుని నమ్ముకొనవద్దు. నీ కౌగిటిలో పడుకొని ఉన్న దాని ఎదుట నీ పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. మరొక రెఫరెన్స్ చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయము 13వ వచనాన్ని చదవండి. 15వ అధ్యాయం 13వ వచనం. తన స్నేహితుని కొరకు తన ప్రాణమును పెట్టువారి కంటే ఎక్కువైన ప్రేమ కలిగిన వారు ఎవరునూ లేరు. తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయము 10వ వచనం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనంలో, దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దెస్సలోనికయకు వెళ్ళాను. చాలు. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది ఒక ప్రత్యేకమైనటువంటి రోజని అందరూ కూడా విశేషాలు చెప్పుకుంటున్నారు. ఇదేదో దినం అంట. ఏ దినం? ఫ్రెండ్షిప్ డే. ఎన్ని డేలు ఉన్నాయి అసలు మనకి? అందరూ అన్ని డేల్ని చేసేవారే. బర్త్డే చేస్తారు, చిల్డ్రన్స్ డే చేస్తారు, టీచర్స్ డే చేస్తారు, ఫాదర్స్ డే, మదర్స్ డే, లవర్స్ డే, ఎయిడ్స్ డే, ఉమెన్స్ డే, ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే. ఎన్ని డేలు ఉన్నాయి చెప్పమంటే లవర్స్ డే, భార్యల డే అని చెబుతున్నాడు, కానీ ఫ్రెండ్షిప్ డే చెప్పట్లా. యోగా డే. ఇవన్నీ కూడా మనము చేస్తూనే ఉంటారు. ఈరోజు ఫ్రెండ్షిప్ డే. తెలుగులో ఏమంటారు? స్నేహితుల ఉత్సవం అనకూడదు. ఇంగ్లీష్లో లేదుగా ఉత్సవం అని. సెలబ్రేషన్ అని ఇంగ్లీష్లో ఉంటే తెలుగులో ఉత్సవం అని వస్తుంది. స్నేహితుల దినం అంతేగా ఫ్రెండ్షిప్ డే అంటే. నిజంగా ఈరోజు చాలామంది సెలబ్రేషన్స్ చేసుకోవట్లా, స్నేహితుల దినాన్ని చేస్తున్నారు. స్నేహితుల యొక్క దినం. బైబిల్ గ్రంథంలో ఒక 3 వ్యక్తుల యొక్క స్నేహితుల్ని చూద్దాం. బైబిల్ గ్రంథంలో నుండి ఒక 3 స్నేహితులు, 3 వ్యక్తులకు ఉన్నటువంటి స్నేహితులు, వారి యొక్క ప్రవర్తన సరళి, వారి యొక్క జీవిత విధానం. ఒక స్నేహితుడు తన స్నేహితులతో ఎలా ఉండాలో బైబిల్ నేర్పిస్తుంది. బైబిల్ నేర్పించిన విధానంలో మనము నడిస్తే మనము కూడా మన స్నేహితులకు మంచి స్నేహితులుగా ఉండగలం. స్నేహితుడు ఎప్పుడూ కూడా ఎలా ఉంటాడంటే తంత్రగొంటి అయి ప్రతివాడును తన పొరుగు వాని కొంప ముంచుతూ. బైబిల్ గ్రంథంలో చాలా చక్కగా చెప్తాడు. స్నేహితులు అలా ఉండకూడదు, తంత్రగొంటులుగా బ్రతకూడదు, పొరుగువాని కొంప ముంచువారుగా ఉండకూడదు. స్నేహితుడు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని బైబిల్లో నుండి మనము చదివితే, మొట్టమొదట మనము చదువుకుంటూ వస్తే అబ్రహాము దేవునికి స్నేహితుడు.
స్నేహితునికి ఏది కూడా రహస్యము దాచక చెప్పాడు దేవుడు. నేను చేయబోచున్న కార్యమును అబ్రహాముకు దాచేదనా? ఈరోజు స్నేహితులు అలా ఉన్నారా ఫ్రెండ్స్? వారు చేసే పనులు ఏమైనా వారి స్నేహితులతో పంచుకుంటున్నారా? దాచకూడని రహస్యాలను చెబుతున్నారా? ఫ్రెండ్స్లు అంటే ఎలా ఉంటారు అంటే కలిసి మందు తాగుతారు, కలిసి సినిమాలకు వెళ్తారు, కలిసి దుర్మార్గ పనులు చేస్తారు. కానీ స్నేహితులు కలిసి మంచి పనులు చేయడానికి పూనుకోవట్లేదు. నాకు బాల్యము నుండి స్నేహితులు ఉన్నారు. ఒక 4 స్నేహితులు బాల్యంలో ఉన్నారు. ఒక అతను హైందవ స్నేహితుడు. అతను ఆ రోజుల్లోనే 85, 86, 90 ముందు రోజుల్లోనే రోజుకు 100 రూపాయలు తెచ్చేవాడు. అంటే ఈ రోజుల్లో 10,000 లెక్క అది. ఆ రోజుల్లోనే 100 రూపాయలు తెచ్చేవాడు. ఆ 100 రూపాయలతో బాగుపడతాడా అంటే బాగుపడ్డావు. ఒక్కడే కొడుకు, డబ్బులు తీసుకొచ్చేవాడు. ఒక క్రిస్టియన్గా నాకు లేని అలవాట్లు, నాకు తెలియని పనులు కూడా అతనికి అన్నీ తెలుసు. ఆ రోజుల్లోనే స్నేహితుడు అంతగా ఉన్న అతని అలవాట్లు నేను అలవర్చుకోవాలా. మరొక 3 స్నేహితులు ఉన్నారు నా బాల్యము నుండి. స్తంభాల గారులో షారోన్ గారు ఉన్నాడు. తుఫాన్ నగర్లో కట్టెంపుడు దావీదు గారు, మాతంగి దుర్గారావు. మాతంగి దుర్గారావు నన్ను వెంబడించేవాడు. దావీదు గారు నేను స్నేహంగా తిరిగేవాళ్ళం. షారోన్ గారిని నేను వెంబడించేవాడిని. ఎలాగా స్నేహితులు ఉన్నారు. ఈ రోజుకి నేను నా స్నేహితులని విడిచిపెట్టలా. ఈ 4 ఎవరికి కూడా నేను నష్టపరచలా. స్నేహితుడిగా మనం ఎలా ఉండాలి అంటే మన స్నేహితుడికి మనం మేలు చేసేవారుగా ఉండాలి. స్నేహితుడికి కీడు చేసేవారు ఎక్కువైపోయారు. ఇప్పుడు పెరిచర్ల దగ్గర ఉన్నటువంటి కాలేజీలో నుండి వాడు బాగా చదువుతున్నాడని, ర్యాంక్స్ బాగా వస్తున్నాయని, కాలేజీ ఫస్ట్ అని చెప్పి ఇంజనీరింగ్ విద్యార్థిని ఆ రోజుల్లో పేపర్లో చదివాను నేను. స్నేహితులు వారు షికారుకు అని వెళ్ళారు, పిక్నిక్ అని వెళ్ళి పెరిచర్ల కొండల్లో చంపి ఆ రాళ్ల మధ్యలో గుట్టలో బుడిచిపెట్టి వచ్చేశారు. స్నేహితులు బాగుపడితే ఓర్వలేరు. స్నేహితులే ఒక స్నేహితుడు బాగుపడితే చుట్టూ ఉన్నటువంటి 2, 3 స్నేహితులు అతనిని బట్టి అసూయ పడతారు, ఈర్ష్య పడతారు. మన స్నేహితులు బాగుపడ్డాలే అనుకోరు. అతనిని ఎప్పుడు కృంగదీయాలా, పాడు చేయాలని ఆలోచిస్తారు స్నేహితులు. వీళ్ళు నిజమైన స్నేహితులు కాదు. దానిని యేసు ప్రభు చెప్పిన మాట అది. యోహాను సువార్తలో 15వ అధ్యాయం 13వ వచనం మనం చదువుకున్నాం. తన స్నేహితుల కొరకు ప్రాణమును పెట్టువాని కంటే అసలు మంచి స్నేహితుడు, నిజ స్నేహితుడు ఎవరునూ లేరు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవాళ్ళు కావాలి. నాకు తెలిసిన స్నేహితులు కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారిలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. స్నేహానికి ప్రాణం ఇస్తారు. స్నేహితుడిని ఎక్కడ దాకా ఉంచాలా? స్నేహితుడిని ఇంటి రోడ్డు బయట దాకే తేవాలా. ఇంట్లోకి తెచ్చి బెడ్రూమ్లోకి తీసుకెళ్తారు, వంట రూమ్లోకి తీసుకెళ్తారు. ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు ఫ్రెండ్స్. ఎప్పుడు ఈరోజు ఫ్రెండ్స్, ఈనాటి ఫ్రెండ్స్ ద్రోహ కార్యములు చేసే స్నేహితులే. ఫ్రెండ్స్తో ఎలా ఉండాలి? ఈ ఫ్రెండ్స్ నాకు తెలిసినటువంటి వారు కొంతమంది ఉన్నారు ఇక్కడ. స్నేహితుని కోసం వీళ్ళు మొత్తం దారబోస్తారు. వీళ్ళ సంపాదన అంతా పెడతారు. వీళ్ళ కష్టారీతములు ఖర్చు పెడతారు. వాళ్ళ కొరకు ఏదైనా చేస్తామంటారు. అంతగా వారు కూడా ఉన్నారా? మీరిద్దరూ కలిసి దేని కొరకు ప్రయాసపడుతున్నారు?
తాగడానికి ఇద్దరు స్నేహితులు, మంచి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు తాగడానికి. ఇద్దరు కలిసి అబద్ధాలు ఆడడానికి, మోసపు క్రియలు చేయడానికి ఇద్దరు ఒకటే అవుతారు. ఎలాంటి స్వభావం కలిగిన వారో వాళ్ళ స్నేహితులు కూడా అలాంటి స్వభావం కలిగిన వారుగానే ఉంటారు. వాళ్ళు నీవు వాళ్ళకి వ్యతిరేకంగా, దూరముగా, వ్యత్యాసంగా బ్రతకాలి. అలాగూ లేకపోతే పౌలు భక్తుడు చెప్పాడు ఇప్పుడు, దేమా ఇహలోకమును స్నేహించి. అంటే దేమా ఎవరి స్నేహితుడిగా ఉండడానికి వచ్చాడు? దేవునికి స్నేహితుడిగా ఉండడానికి వచ్చాడు. పౌలు గారికి స్నేహితుడిగా ఉండడానికి వచ్చాడు. అంతలోనే మనసు మార్చుకున్నాడు. కారణం ఏమిటి అంటే, ఇంతకంటే బెస్ట్ లోకంలో దొరికింది. దైవత్వం కంటే కూడా, దేవుని కంటే కూడా రుచికరము, ఆకర్షణము లోకములో ఉన్నది కనుక అతడు ఏమంటున్నాడు పౌలు భక్తుడు, నన్ను విడిచి, అంటే నా స్నేహాన్ని విడిచి, నన్ను పిలిచిన దేవుణ్ణి విడిచిపెట్టి అతడు ఎక్కడికి వెళ్ళిపోయాడంట? లోకములోనికి వెళ్ళిపోయాడు. దెస్సలోనికయకు వెళ్ళాడు. దెస్సలోనికయ అనే పట్టణం ఆకర్షణీయమైనటువంటి పట్టణం. దెస్సలోనికయ నాగరికత కలిగినటువంటి పట్టణం, అభివృద్ధి చెందినటువంటి పట్టణం. ఆ పట్టణానికి వెళ్ళిపోయాడు. ఎంత త్వరగా దేవుణ్ణి విడిచి, సావుకుని విడిచి ఎంత త్వరగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఇలాకున్నటువంటి ఈ బెస్ట్ ఆ ఫ్రెండ్షిప్ కూడా ఇప్పుడు గుర్తురాల లోకంలోనికి వెళ్ళిపోయారు. మొట్టమొదట అబ్రహాం గారిని చూస్తే దేవుని ఎదుట స్నేహితుడు, దేవునికి అంత బెస్ట్ ఫ్రెండ్గా ఉన్నటువంటి అబ్రహాం గారు కూడా ఫ్రెండ్స్ అని చెప్పేసి బూతులు తిట్టుకోకూడదు. ఫ్రెండ్స్ ఎలా ఉంటారు? ఎవరైనా అంటుంటారు, ఈడు వాడికి కొడుకు, వాడు ఈడికి కొడుకు. అదే ఫ్రెండ్షిప్. ఒక గౌరవం, మర్యాద ఉండొద్దా ఫ్రెండ్స్ మధ్యలో? ఫ్రెండ్స్ మాట్లాడుకున్నారంటే మర్యాద ఉండాలా, మర్యాద గోచరించాలా, గౌరవం ఉండాలా. ఫ్రెండ్ని గౌరవించాలి. కానీ వీడియో వాడిని కొడుకు అంటాడు, వాడు వీడిని కొడుకు అంటారు. మరి ఎవరికెవరి కొడుకులో తెలియదు. అమర్యాదగా ప్రవర్తిస్తారు, అమర్యాదగా పిలుచుకుంటారు. అలా ఉండకూడదు. ఇవాళ మీ స్నేహితుల గురించే మీకు చెప్పేది, స్త్రీలు కూడా అలాగనే ఉండాలా. స్త్రీలకు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు తెలుసా? బెస్ట్ ఫ్రెండ్లు. మా బెస్ట్ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి, ఆ అమ్మాయి రహస్యం చెప్పుకుంది, ఎవరికి చెప్పదలేని. నేనెందుకు చెబుతాను నీకు, వాళ్ళకెందుకు చెబుతా, వీళ్ళకెందుకు చెబుతానని అన్నీ రాబట్టి చివరికి వెళ్ళి ఆ పిల్లలు తక్కువది అనుకుంటున్నారు, మీరు అలాగనుకుంటున్నారు అని మొత్తం చెప్పేసింది. ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు. ఈ వదినలో, ఆడబిడ్డలో అంటే వదినని పిలుచుకుంటారు, అక్క అని పిలుచుకుంటారుగా. స్నేహితులు ఎప్పుడూ కూడా హృదయపూర్వకమైనటువంటి ప్రేరణ, హృదయములో ఉన్నటువంటి ప్రేమను కనపరుచుకోవాలి. ప్రాణము పెట్టునంతగా ప్రేమించే స్నేహితులు లోకములో ఎవరో లేరు. అవసరమైతే ప్రాణాన్ని తీస్తారు స్నేహితులు ప్రాణం తీస్తున్నారు. ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి పడుకున్నారండి ఒక రూమ్లో. వినండి, ముగ్గురు ఫ్రెండ్సే, బెస్ట్ ఫ్రెండ్స్. వీడు అప్పుడే 35,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్నాడు. ఈ ఫ్రెండ్స్ మధ్యలో పండుకున్నాడు. తెల్లారిలోకి ఫోన్ లేదు. మరి ఎవరు తీస్తారు? అంటే ఫ్రెండ్స్లో కూడా దొంగ బుద్ధి, అసూయ, ఈర్ష్య, ద్వేషము, కలహములు, మత్సరములు ఇవన్నీ కూడా ఈ ఫ్రెండ్స్లోనే ఉంటున్నాయి. ఒకనొక దినమున దేవుడు ఆ మమ్రే వృక్షము క్రింద ఉన్నటువంటి అబ్రహాం గారికి చెందిన వనములో ఆ మార్గమున వెళుతూ ఉండగా అబ్రహాం గారు లేచి సాష్టాంగపడి వారిని బ్రతిమిలాడ, అయ్యలారా మీరు ఈ మార్గమున వెళుతున్నారు, ఎండ చూస్తే భయంకరంగా ఉంది, నా ఇల్లు ఇదే కనుక ఈ చెట్టు నీడను కూర్చోండి, మీకు ఆతిథ్యం ఇస్తా అని ఎంత బ్రతుకులాడుతున్నాడో తెలుసా? మీ కటాక్షము నా మీద ఉంచండి అయ్యా, నీ అవసరం దాటిపోవద్దు, నన్ను దాటి వెళ్ళిపోవద్దు.
ఈ వృక్షము క్రింద నీడలో కూర్చోండి కాసేపు అని రుచికరమైన భోజన పదార్థాలన్నిటినీ వడ్డించాడు. స్నేహితులు అలా ఉండాలి. స్నేహితుడే కదా అని, నా ఫ్రెండే కదని అగౌరవంగా పిలుచుకోకూడదు ఎప్పుడూ కూడా. శారణ గారి కంటే నేను చిన్నోన్నైనా నన్ను ఏ రోజు పేరు పెట్టి పిలవడం పాస్టర్ గారు అంటాడు. నేను ఆయన ఎప్పుడు నా ఫ్రెండే కదా, చిన్నప్పటి నుంచి ఉన్నాం కదని సారణో అన్నం. గౌరవప్రదమైనటువంటి ఉచ్చారణ స్నేహితుల మధ్యలో ఉండాలి. అబ్రహాం గారు దేవుని ఎదుడికి వెళ్ళి ఎంతగా తగ్గించుకుంటున్నాడో తెలుసా? మాట్లాడే సమయంలో 19వ అధ్యాయంలో మాట్లాడుతున్నాడు, అయ్యా నేను దుమ్మును ధూళిని నీ రాష్ట్రం మీద నీవు కనికరించిన ఎడల మరొక్క మారి మాత్రమే మాట్లాడతా అంటూనే 2-3 సార్లు మాట్లాడాడు. ఇంకొకసారి నీవేమనుకోకపోతే మాట్లాడతానయ్యా. స్నేహితుడు తన స్నేహితుని గౌరవించేటట్లుగా ఉండాలి. ప్రాణము పెట్టే స్నేహితులు భూలోకంలో ఎవ్వరూ లేరు. స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవారు లేరు. ఆ స్నేహితుని కొరకు ప్రాణం పెట్టేవారు దేవుడు మాత్రమే, యేసుక్రీస్తు మాత్రమే స్నేహితుల కొరకు ప్రాణం పెట్టారు. యేసు ప్రభువు స్నేహితులు ఎంతమంది ఉన్నారు తెలుసా? యేసుక్రీస్తు స్నేహితులు ఎంతమంది ఉన్నారు? ఆయన ఈ లోకంలో జీవించిన కాలంలో 12 మంది ఉన్నారు. 12 మంది స్నేహితులు వాళ్ళు, సహోదరులు వాళ్ళే, శిష్యులు వాళ్ళే. అందుకని ఆయన 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. యోహాను సువార్తలో 17వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు. దేవా, ఇదిగో నీవు నాకు అప్పగించినటువంటి వీరి కొరకు నేను ప్రార్థన చేస్తున్నా. వారిని గూర్చి నిఘంటువులో ఉంటుంది స్నేహితులు అని ఉంటుంది. మీరు నా స్నేహితులై ఉందరు, స్నేహితులుగా భావించాడు. వారి కొరకే ఆయన ప్రాణం పెట్టాడు. కాబట్టి నిజమైనటువంటి స్నేహితుడు ఎవరు అంటే యేసు ప్రభువే అని తనను గురించి తాను చెబుతూ అంటున్నాడు. స్నేహితుల కొరకు ప్రాణం పెట్టువానే కంటే అసలు శ్రేష్టమైన, మిక్కిలి శ్రేష్టమైనటువంటి స్నేహితుడు ఎవరూ లేరు అన్నాడు. బైబిల్ గ్రంథంలో నుండి మరొక స్నేహితుని చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 18వ అధ్యాయం. దావీదు గారు ఒక రోజున సౌలు రాజుగా ఉన్నప్పుడు రాజైన సౌలు గారు పిలిపించాడు దావీదు గారిని. ఎవరా చిన్నవాడు, ఇంత అందంగా ఉన్నాడు, రూపచక్కనిగా ఉన్నాడు, రూపం చాలా సౌందర్యంగా ఉన్నాడు, ఇంత చిన్న వయసులో రాజ్యమునకు కావలసిన శక్తిని, బలాన్ని సంపాదించాడు, విజయాన్ని తీసుకొచ్చాడు, ఎవరు అని మాట్లాడుతుంటే దావీదు గారు తన చరిత్ర చెబుతున్నాడు. అయ్యా, మాది బెత్లెహేము, మా తండ్రి గారి పేరు యేషయా, నాకు 7 అన్నదమ్ములు ఉన్నారు, నేను చివరి వాడిని, నేను గొర్రెల కాపరిని, గొర్రెలు కాసుకుంటూ ఉంటాను అని ఇలా చెబుతూ ఉండగా, అలాగైతే నీవు నా రాజ్యంలో నీకు ఉద్యోగం ఇస్తున్నాను, నువ్వు ఉండి అని చెప్పేసి మాట్లాడి ఇట సాలించిన తరువాత యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయెను. యోనాతాను హృదయము దావీదు హృదయముతో కలిసిపోయింది. దావీదు గారు రాజైన సౌలుతో మాట్లాడుతుండగా, యోనాతాను ఎవరు? సౌలు గారి, రాజుగారి కుమారుడు. అతను కూడా సింహాసనం పక్కనే ఉన్నాడు. ఈయనేమో తండ్రి సింహాసనం మీద కూర్చున్నాడు, యోనాతానేమో ప్రక్కనున్నాడు, దావీదు గారేమో క్రింద ఉన్నాడు. సింహాసనం ఎదురు దావీదు గారు నిలబడితే సింహాసనం ప్రక్కనున్న యోనాతాను గారి హృదయం అంట దావీదు గారి మాటలకి ఆకర్షించబడి అతని హృదయముతో ఇతని హృదయము కలిసిపోయింది. అందుకనే దేవుడు కూడా అంటాడు, దావీదు నా హృదయానుసారుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. నేను హృదయములో ఏమనుకుంటున్నానో దానిని దావీదు నెరవేర్చేవాడు. వెంటనే దావీదుని బట్టి నేను సంతోషిస్తున్నాను, అతడు నా హృదయానుసారుడు.
ఇది మన కుటుంబాల్లో మనమే ఆలోచిద్దాం. కుటుంబాల్లో తండ్రి హృదయాన్ని గ్రహించినటువంటి కుమారుడు ఎవరైనా ఉన్నారా? తల్లి హృదయాన్ని గ్రహించినటువంటి కుమార్తెలు ఎవరైనా ఉన్నారా? దొరకరు కుటుంబాల్లో. ఉండొచ్చు కొంతమంది, 110% ఉన్నారు తండ్రిని అర్థం చేసుకునే కుమారులు, తల్లిని అర్థం చేసుకునే కుమార్తెలు, వారికి హృదయానుసారులుగా ఉండేటువంటి వారు. ఎలా మన పరమ తండ్రి అయినటువంటి దేవుడు కూడా ఆయన అనుకునేటువంటి పనిని దావీదు గారు నెరవేర్చేవాడంట. అందుకని ఇన్నిసార్లు జరిగితే అందుకని అంటున్నాడు ఆయన, దావీదు నా హృదయానుసారుడు, నేను హృదయంలో ఏమనుకుంటున్నాను దాన్ని ముందే నెరవేర్చుతాడు ఆయన అని. అదే విషయాన్ని ఇప్పుడు ఇక్కడ యోనాతాను, దావీదు గారు, సౌలు గారు ఇద్దరు మాట్లాడుకుంటుంటే యోనాతాను వారిద్దరు మాటలు ఏంటంటే, తండ్రి మాటలేమో కఠినంగా ఉంటాయి, తండ్రి ప్రేమతో మాట్లాడినట్టే ఉంటాడు, కానీ ఆ మాటలు చాలా కఠినంగా ఉంటాయి. కొంతమంది మనం చూస్తూ ఉంటాం, ప్రాక్టికల్గా మనం గ్రహిస్తూ ఉంటాం. కొంతమంది మాట్లాడతారు కానీ వారి మాటల్లో ఆప్యాయత కనపడదు, ఏదో మాట్లాడినట్టు మన మీద ఏదో ప్రేమ చూపించినట్టే ఉంటారు, కానీ లోపలంతా సొలొమోను అంటాడు, పెదవులతో ప్రేమను కనపరిచే హృదయంలో కపటమును దాచుకోవడం మట్టి పెంకు మీద వెండిపోత పూసినట్టు ఉంటుందంట. మట్టి పెంకు మీద వెండిపోత పూసినట్టు, ప్రేమతో పిలిచినట్టే, ప్రేమతో పలకరించినట్లుగానే ఉంటారు. ప్రజలాడు బ్రదర్, ప్రజలాడు సిస్టర్ అంటారే కానీ వెనక ఆ మాటల వెనక హృదయాంతరంగాలలో కనుపరిచినంత ప్రేమ ఉండదు. కపటమే. ఇస్కరియోతు యోధా గారు కూడా యేసు ప్రభుని ప్రేమతో ముద్దు పెట్టుకున్నాను అనుకున్నాడు, కానీ యేసు ప్రభు ఏమన్నాడు, సహోదరుడా, స్వీకరించడానికి పెట్టిన ముద్దు నీవు అప్పగించడానికి పెడుతున్నావు. ప్రభువారు స్వీకరించినప్పుడు పెట్టాడు, ప్రేమతో రా నా శిశువుల సంఖ్యలో, నా స్నేహితుల సంఖ్యలో చేరు. ఇప్పుడు నువ్వు పెట్టిన ముద్దేమో నన్ను అప్పగిస్తున్నావు స్నేహితుడిగా అన్నాడు. దావీదు గారు, సౌలు గారు మాట్లాడుకుంటూ ఉండగా యోనాతాను గారి హృదయము దావీదుతో కలిసిపోయింది. వెంటనే వాళ్ళ నాన్నగారితో మాట్లాడడం అయిపోయిన వెంటనే దావీదు గారితో మాట్లాడుతూ, నేను నీ స్నేహితునిగా ఉంటాను. చదవండి 18వ అధ్యాయం. యోనాతాను దావీదును తన ప్రాణ స్నేహితునిగా భావించుకొని తను ప్రేమించెను. ఆ దినమున అతని తండ్రి కలిపి చదువు, కంటిన్యూగా చదవండి. యోనాతాను దావీదును తనకు ప్రాణ స్నేహితునిగా భావించి అతనిని ప్రేమించాడు. ప్రాణ స్నేహితునిగా భావించి అతను ప్రేమించాడు. ఆ దినమున సౌలు అతనిని, యోనాతానుని వారి ఇంటికి వెళ్ళనీయక ఆ రోజు అక్కడే ఉంచారు. అప్పుడు యోనాతాను దావీదు గారితో మాట్లాడి, మన ఇద్దరము స్నేహితం, బెస్ట్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలా? బెస్ట్ ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకుందామా? కట్టుకున్నారా? జేబులో పెట్టుకొని వచ్చి రండి, వెళ్ళేటప్పుడు కట్టుకోండి. మళ్ళీ సాయంత్రం ప్రార్థన పైన కట్టుకుందు లేరని చెప్పి ఉంటారు వీళ్ళు కూడా. ఫ్రెండ్షిప్ బ్యాండ్ అంట అది. ఫ్రెండ్షిప్ బ్యాండ్ కట్టుకున్నంత మాత్రాన స్నేహం పెరిగిద్దా, బలపడిద్దా? స్నేహితులు ఇద్దరు దేవునిలో ఉంటే ఆ బంధం చివరి వరకు క్రీస్తు కొరకు నిలబడతారు. దేవునికి స్తోత్రం. సొలొమోను అంటాడు, నీ స్నేహితునైనను నీ తండ్రి స్నేహితునైనను నీ విడిచిపెట్టొద్దు అంటాడు సొలొమోను. చూడండి ఇక్కడ అంటాడు 19వ అధ్యాయం 19వ వచనం, సామెతల గ్రంథంలో 19వ అధ్యాయం 19వ వచనం. ఆ 27వ అధ్యాయం 27వ వచనం చదవండి.
సామెతల గ్రంథం 27:27 నీ స్నేహితుడైనను నీ తండ్రి స్నేహితుడైనను విడిచిపెట్టవద్దు అంటాడు. నీ స్నేహితుని నీ తండ్రి స్నేహితుని విడిచిపెట్టకూడదు. జరిగినటువంటి సందర్భాన్ని చెప్తాను, వినండి. అందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. వినండి, నా వైపు చూడండి, బైబిల్ చూడబాకండి. మేము పడాభిపురంలో 3వ లైన్లో వరకాల వారి ఇంటి దగ్గర ప్రార్థన పెడతా ఉండేవాళ్ళం. ఆ లైటు వీధి లైట్ క్రింద గోడమ్మిటి ప్రార్థన పెట్టేవాళ్ళం. అప్పుడు ఏబేల్ రాజు గారు, ఆనంద్ గారు, మేము అందరం ఉండేవాళ్ళం, అందరం వెళ్ళేవాళ్ళం. ఆ రోజు పగలు ఆ దినం ఇంట్లోనో మరి పద్మా ఇంట్లోనూ 7 వారాల కూటం పెట్టారు. 7 వారాల కూటం ఏదో మొత్తానికి. సరోజ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ప్రార్థనకి. నేను మా పగలు ఇంట్లో ఉండి మంచం ఒకటి ఉంటే దాన్ని నవారు లాగడం అవి చేస్తున్నా. అంతలో ఒక సావుకుడు వచ్చాడు. మెట్ట మధ్యాహ్నం ఒక సావుకుడు వచ్చాడు. ఎండకి అలసిపోయి చెమట బట్టి వచ్చాడు. మేముంది ఆ గ్రౌండ్లో ఇంట్లో. సరే, ఆయన అంతా అలసిపోయి వచ్చాడు, చెమట బట్టి వచ్చాడు. రాగానే ప్రెసిడెంట్ పాస్టర్ గారు అన్నాను, కూర్చోబెట్టాను. కూర్చున్నాడు. ఆయనేమో ఆకలి మీద ఉన్నాడు. నాకు తెలియదు. నా మనసులోనేమో ఇంకొక మాట ఉంది. నేను అలాగ ఆగాను. సరే కూర్చోమన్నాను, కూర్చున్నాడు. మంచినీళ్ళు ఇచ్చాను, టీ వేడి చేసి ఇచ్చా. ఆయన అలాగనే కూర్చొని, అయ్యా అమ్మాయి ఎప్పుడు వచ్చిద్ది, పాస్టర్ గారు ఎప్పుడు వచ్చిద్ది అంటున్నాడు. వస్తుందండి అన్న. వచ్చిన తర్వాత భోజనం పెడితే తిన్నాం, అయిపోయింది. ఆ రాత్రి ఆ పడాభిపురంలో ప్రార్థన ఉంది. అయ్యా నేను రేపటి కొరకు వచ్చాను ఇక్కడ జాకోబయ్య గారిని కలవడానికి, ఈరోజు ఇక్కడే ఉంటానన్నాడు. మంచిదయ్యా ఉండన్నాను. ఆ రాత్రి ప్రార్థనకు తీసుకెళ్ళాం. అక్కడ వాక్యం ఇస్తే ఆ వాక్యంలో చెప్తున్నాడు ఆయన, నేను మిట్ట మధ్యాహ్నం ఎండవేళ ఇంటికి వస్తే డేవిడ్ పాస్టర్ గారు మా స్నేహితుడు మేమిద్దరం కలిసి పరిచర్య చేశాం. నాన్నగారు వాళ్ళు అక్కడెక్కడో ఉన్నారన్నారు. ఇక అంత దూరం ఎందుకులే, నేను ఇక్కడే ఉన్నా. ఈ అబ్బాయి ఏమో తన పని తాను చేసుకుంటున్నాడు. నాకేదో టీ వేడి చేసి ఇచ్చాడు. నేనేమో ఆకలితో ఉన్నా. ఈ టీ నీళ్ళతో పంపిస్తాడా ఏంటి నన్ను అనుకుంటున్నాను. నేను ఆకలి మీద ఉన్నాను నేను అని అనుకుంటున్నాడంట ఆయన. ఆ తర్వాత ఇక ఆయన భార్య వచ్చింది. అమ్మాయి వచ్చినాక అన్నం పెట్టింది, తిని పండుకున్నాను. ఇది జరిగిన విషయం. నేను ఉంటాను అంటే ఉండడానికి నాకు అన్ని ఏర్పాట్లు చేశారు. నిజమైనటువంటి పరిచర్య ఇది. నేను వాళ్ళ స్నేహితుని, వాళ్ళ నాన్నగారి స్నేహితుని గనక నన్ను విడిచిపెట్టక ఆదరించాడని చెప్పాడు. సలోమోను చెబుతుంది కూడా అదే. నీ స్నేహితుడిని విడిచిపెట్టొద్దు, నీ తండ్రి స్నేహితుడిని కూడా విడిచిపెట్టొద్దు. నీ స్నేహితులతో నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావు? అన్నీ బాగున్నప్పుడు, కలిసి ఉన్నప్పుడు, వాడు బాగా నీకు అన్నీ సహాయం చేస్తున్నప్పుడు మా స్నేహితుడండి అని చెప్పుకుంటావు. అదే స్నేహితుడు కొంచెం నలిగిపోయాడు, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో ఉన్నాడు, అనారోగ్యంతో ఉన్నాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు వెళ్ళి అతన్ని పరామర్శించాలి. అలాంటి ఆ సమయంలో అతనిని ఆదుకోవాలి. అది నిజమైన స్నేహం. నిజమైన స్నేహం అంటే అదే. మంచి సమ్రుడి గురించి యేసుప్రభు వారు ఒక ఉపమానం చెప్పాడు. ఒక వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకు దిగి వెళుతూ దొంగల చేతిలో చిక్కి అతడు కొట్టబడి కొరప్రాణముతో ఉన్నాడు. సమస్తం దోసుకోబడ్డాడు. ఆ మార్గమున లేవీడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు. ఎవరూ ఆయన పట్టించుకోలేదు. ఒక సమరయుడు ఆ మార్గమున వెళుతూ అతను పడి ఉండుట చూసి అతని దగ్గరకు వచ్చి అతని మీద జాలిపడి నూనె పోసి కట్లు కట్టి తుడిచి అతనికి ద్రాక్షారసము తాపించి తన గాడిద మీద వేసుకొని తీసుకొని వెళ్ళి పూట కూలి వాని ఎంట చేర్చాడు. నా పొరుగువాడు ఎవడయ్యా అని అడిగినందుకు చెప్తున్నాడు ఇవన్నీ ప్రభు. నా స్నేహితుడు ఎవరు, అసలు నిజమైన స్నేహితుడు ఎవరు, నా పొరుగువాడు ఎవడో అని అడిగితే, ఇప్పుడు చెప్పయ్యా ఎవరో. 3 వెళ్ళారు కదా, ఆ 3లో
అసలు నిజమైన స్నేహితుడు ఎవరో చెప్పు అంటే ఎవరైతే అడిగారో అతనే చెప్తున్నాడు మరలా. ఇదిగో మొదట లేవీయుడు వెళ్ళాడు, యాజకుడు వెళ్ళాడు, తర్వాత సమరయుడు వెళ్ళారు. ఇలా ముగ్గురు మనస్తత్వాలు ఎలాగుంటాయంటే, బయట కూర్చోండి. ఇలా ముగ్గురు మనస్తత్వాలు ఎలా ఉంటాయంటే, లేవీయుడు యాజకుడు ఇద్దరు ఒకే కోవకు చెందినవారు. దొంగలు కొట్టారు. దొంగ మనస్తత్వం, యాజకుని మనస్తత్వం, సమరయుని మనస్తత్వం. ముగ్గురి మనస్తత్వాలు 3 రకాలుగా ఉంటాయి. వినండి అందరూ. దొంగ మనస్తత్వం ఏమిటంటే, నీ దగ్గర ఉన్నదంతా నాదే, పైగా నాది కూడా నాదే, నాకున్నది నాదే, నీ దగ్గర ఉన్నది కూడా ఎండి బంగారం వస్తువులు డబ్బులు అన్నీ నాయే. ఇది దొంగ స్వభావం. లేవీయుల స్వభావం, యాజకుడు లేవీయుల స్వభావం ఎలా ఉంటుందో తెలుసా? నీదైతే నాకు వద్దయ్యా, నీ సొమ్ము నాకు అసలు ఒక్క పైసా వద్దు, నాది నాకుంటే చాలు, నాది మాత్రం మళ్ళీ పైసా నీకు ఇవ్వను, నేను రూపాయి నీకు పెట్టను, కానీ మాటలు బాగా చెబుతా, నీ సొమ్ము కూడా నాకు వద్దు అనుకొని చూసుకుంటూ వెళ్ళిపోయాడు. లేవీయులు యాజకులు ఇది పరిస్థితి. సమరయుడి పరిస్థితి ఏమిటో తెలుసా? నీ వస్తువు నాకేమొద్దు, నీ రూపాయి నాకు అవసరంలా, కానీ నాది కూడా నీకే ఇస్తున్నా, నేను తెచ్చుకున్న ఆహారం నీకు పెడతా, నేను తెచ్చుకున్న ద్రాక్షరసం నీకు ఇస్తా, నేను తెచ్చుకున్న నూనె నీకే ఇచ్చా, నా డబ్బులు కూడా నీకే ఇస్తాను, నేను పరామర్శిస్తానని వెళ్ళాడు. ఈ ముగ్గురులో ఎవరయ్యా నీ స్నేహితుడు అని అడిగాడు. ఇలా చేయగలిగిన వాళ్ళు ఉన్నారా? దొంగ స్వభావం కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాది నాదే, నీది కూడా నాదే, నాకున్నది నేను ఖర్చు పెట్టను, నీ కాడ ఉన్నది కూడా నేను ఖర్చు పెడతా. ఒక సహోదరుడు ఉన్నాడు, కనబడగానే టీ తాగుదాం రండి అంటాడు. సరేలే ఎప్పిస్తున్నారు కదా అనుకొని నేను వెళ్ళలేదులేండి, నా గురించి కాదు, వేరే వాళ్ళ గురించే. వెళ్ళారనుకో, అక్కడికి వెళ్ళినాక జేబులో నుంచి 500 రూపాయల కాగితం తీసి చెల్లరలేదుగా, సరే రేపు చూసుకుందాం అంటాడు. ఇక ఎందుకు పిలిచాడు అతన్ని? టీకి వెళ్దాం రా అంటాడు. ఇంటికాడ ఉన్నా సరే ఫోన్ చేసి పిలుస్తాడు, రా టీ తాగుదామని. వచ్చిన తర్వాత బాగానే అక్కడికి పోయి 500 రూపాయలు చిల్లర లేదులే, నీ దగ్గర తర్వాత చూద్దాం అంటాడు. అంటే ఏంటి వీళ్ళు? నాది నాకే, నీ దగ్గర ఉన్నది కూడా నాకే. కొంతమంది ఉంటారు, వాళ్ళు కడుపు నిండా ఆహారం పెట్టిస్తారు, టీలు ఇప్పిస్తారు, అన్నీ ఇస్తారు, నీ జేబులో పైసా తీయొద్దు, నేనే ఇస్తా నీకు అనేవాళ్ళు ఉంటారు. ఎలాంటి మనస్తత్వమే యేసు ప్రభు చెప్పాడు. మంచి సమరయుడు పడి ఉన్నాడు, నిజమైన స్నేహితుడు అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నాన్న మనము యోనాతాను వంటి మంచి హృదయము కలిగిన వారుగా ఉండాలి. ఎంత మేలు చేశాడో తెలుసా దావీదు గారికి? తన తండ్రి సౌలు రాజు దావీదుని చంపడానికి పూనుకుంటే సౌలుకి యోనాతానే దావీదు గారికి మేలు చేసి తన తండ్రి చేయనుద్దేశించిన ప్రతి కీడును ఏనే తప్పిస్తూ దావీదు గారిని కాపాడుతున్నాడు. ఒక దగ్గర ఒక రోజున భోజనం చేయడానికి కూర్చున్నారు. తండ్రి కొడుకులు కూర్చున్నారు ఇంట్లో. కూర్చొని అప్పుడు చెబుతున్నాడు సౌలు, అరే వాడు మంచోడు కాదు, వాడు అంతు తేలుస్తా అంటున్నాడు దావీదుని. సౌలు గారు అంటే యోనాతాన్ అంటున్నాడు, డాడీ దావీదు నీకేం అపకారం చేశాడు డాడీ? నీవు పొందవలసినటువంటి శ్రమ అదే ఒకవేళ ఫిలిష్తీయులు యుద్ధమునకు వచ్చినప్పుడు నీవు దొరికితే నిన్ను శిరఛేదన చేసేవాళ్ళే, నీ దేశమును వారు కాజేసేవారు, నీ దేశం మీద విజయాన్ని పొందేవారు. నీకంత శ్రమ లేకుండా అందరూ పారిపోతూ ఉంటే, గొలియాతు వచ్చినప్పుడు అందరూ పారిపోతూ ఉంటే నువ్వు నీ ఇంట్లో కూర్చుంటే, ఆ దావీదే కదా డాడీ మన రాజ్యానికి విజయాన్ని కలిగించి ఆ గొలియాతుని చంపి శిరస్సు తీసుకొని విజయముగా తీసుకొచ్చాడు, ఇంతకంటే ఏం కావాలి డాడీ నీకు అన్నాడు. మరొక మాట అంటున్నాడు, తండ్రి
నీకు దురాత్మ పడితే ఆ దావీదే కదా వీణను వాయించి నీలో నుంచి దురాత్మను పంపించింది. ఆత్మీయుడు డాడీ, అతడు ఆత్మీయుడు, మరొకటి యుద్ధ వీరుడు, అతడు స్నేహానికి ప్రాణం ఇచ్చేవాడు. ఇంతకంటే ఆ మంచివారు ఎవరున్నారు? అతన్నా నీవు చంపాలనుకుంటున్నావు అని యోనాతాను సౌలు గారి యొక్క మనస్సు మార్చడానికి పూనుకున్నాడు. సౌలు తన కుమారుడైన యోనాతానుని భయంకరంగా తిట్టాడు. తెలుసా, భయంకరంగా తిట్టాడు. రేయ్, నువ్వు నా కడుపును పుట్టి వాడికి ఎవరికో మేలు చేయాలనుకుంటున్నావు, వాడిని పట్టకరా, ఈరోజు వాడిని చంపందే నేను నిద్రపోనని ప్రతిజ్ఞ పూనితే ఈ యోనాతానే దావీదు గారికి సమాచారం ఇచ్చి, ఇదిగో నా తండ్రిని చంపడానికి పూనుకున్నాడు, నువ్వు ఆ స్థలం నుంచి పక్కకి వెళ్ళు. ఇప్పుడు దావీదు గారు అంటున్నాడు యోనాతాను 20వ అధ్యాయంలో అంటున్నాడు, దావీదు గారు యోనాతానుతో అంటున్నాడు, యోనాతానా, నీ తండ్రికి చేసిన అపకారం ఏంటి? అతడు నన్ను చంపడానికి పూనుకున్నాడు. యెహోవా జీవము తోడు, నీ జీవము తోడు, నీకును నాకును మరణమునకును అడుగు దూరమే ఉన్నది అన్నాడు. ఇంత నిజమైనటువంటి స్నేహితుడు యోనాతాను యుద్ధంలో చనిపోతే దావీదు గారంటే అట్లా ఏడ్చాడు తెలుసా, భయంకరంగా ఏడ్చాడు. అయ్యో నా సహోదరుడా, నా స్నేహితుడా, ఒక వీరుడు ఎలాగా మరణించేది? సామాన్యమైనటువంటి వ్యక్తి మరణించినట్లుగా మరణించావే. నీ కాళ్ళకు కట్టులు లేకుండా, నీవు విజయవీరుడిగా ఉండవలసిన వాడు కాళ్ళకు కట్టులు లేకుండా ఎలాగ బంధించబడకుండా చనిపోయావా అని ఏడ్చాడంటే ఎలుగెత్తి ఏడ్చాడు. సహోదరి సహోదరులారా, మరొక అతని స్నేహితులను చూద్దాం. యోబు గ్రంథం 2వ అధ్యాయము. స్నేహితులంటే ఎలా ఉండాలో మనం చూస్తున్నాం. ఫ్రెండ్స్ అనేవాళ్ళు మన క్షేమమును కోరేవారై ఉండాలి. యోనాతాను యేసుక్రీస్తుకు పోల్చబడ్డాడు. ఎలాంటి ప్రేమ, ఎలాంటి స్నేహం మనం ఉండాలి. యోబు గారి స్నేహితులను చూద్దాం. 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. యోబు యొక్క 3 స్నేహితులు ఇక్కడ మనకు కనపడుతున్నారు. యోబు గారికి సంభవించిన ఆపదలన్నిటిని గూర్చి విని యోబు గారితో కలిసి దుఃఖించుటకు, అతనిని ఓదార్చుట కొరకై వారి దేశములను విడిచిపెట్టి, వారి పనులను విడిచిపెట్టి, వ్యాపారములను వదిలిపెట్టి యోబు గారు ఉన్న ఊజు దేశమునకు వచ్చారు. వీళ్ళ 3 యోబు గారి స్నేహితులు. అందరూ వినండి. యోబు గారి స్నేహితులు 3 దేశాల నుంచి వచ్చారు. రావడంతో ఇంటికి వెళ్తే ఇల్లు లేదు, ఇల్లు కూలిపోయి ఉంది, పిల్లలు లేరు, చనిపోయారు, భార్య ఎక్కడుందో ఎవరో చెప్పారు. యోబు గారు ఏడి అంటే, ఎక్కడున్నాడు? అదిగో ఆ ఊరి చివర ఆ దెబ్బలు ఉన్నాయి, అక్కడ కూర్చున్నాడు. కారణం ఏమిటి అంటే, ఊర్లో పిల్లలు పెద్దలు అందరూ ఆయన అసహించుకొని తరిమేశారు. వెళ్ళి అక్కడెక్కడో ఉన్నాడు ఆయన. అంటే వీళ్ళు 3 స్నేహితులు అతని దగ్గరికి వచ్చి అంత దూరం నుండి చూసి యోబు గారి పరిస్థితులు చూసి ఎక్కడున్నారు అక్కడే కోలబడిపోయి వారు ఏడుస్తూ మాట్లాడడానికైనా ధైర్యము చేయక అతను అక్కడ నుండి మాట్లాడుతూ ఏడుస్తూ ఉంటే వీళ్ళు ఇక్కడే ఉండి 7 దినముల ఉపవాసం ఉండి స్నేహితుని కొరకు వారు ఏడ్చారు. ఇది స్నేహితులు చేయవలసిన పని. ఏమని చదవండి. వారు వచ్చి దూరముగా నిలబడి కన్నులెత్తి చూసినప్పుడు అసలు యోబు గారేనా ఈయన అని అతను పోల్చుకోలేక, ఒకప్పుడు ఎలా ఉన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, ఒకప్పుడు ఎంత హుందాతనంగా ఉండేవాడు ఇవాళ ఏది, ఒకప్పుడు ఎంత అందంగా ఉండేవాడు ఇవాళ ఏది అని పోల్చుకోలేక వారి వస్త్రములను చింపుకొని, అయ్యో యోబు ఇలాగైపోయావా, దాన ధర్మములు చేశావు కదా,
ఎంతమందిని పోషించావు కదా, ఈరోజు నీకే గుక్కడి నీళ్ళు ఇచ్చేవారు లేరు. ఏబు గారు అంటాడు, నేను లేచుట చూడగా పిల్లలు నన్ను ఎగతాళి చేసి తరుముతున్నారు అంటున్నాడు ఏబు గారు. ఈ మాటలన్నీ విని వారు వస్త్రములు చింపుకొని తల మీద బూడిద చల్లుకొని అలాగని ఎలిగెత్తి ఏడుస్తున్నారు. అతని బాధ అత్యధికముగా ఉన్నదని గ్రహించి ఎవ్వరూ ఆ ఏబు గారితో మాట్లాడడానికి తెగించలా. రేయింబగలు 7 దినములు అక్కడే మౌనంగా ఉపవాసం ఉండి కన్నీరు గార్చి ప్రార్థన చేస్తున్నారు. మీలో ఎవరికైనా ఇలాంటి స్నేహితులు ఉన్నారా? ఇలాంటి స్నేహితులు ఉన్నారా? ఎవరైనా మీలో ఇలాంటి స్నేహితులు ఎవరైనా ఉన్నారా? ఎవరికైనా మంచి స్నేహితులు కావాలి. ఒక దగ్గర 2 ఫ్రెండ్స్ ఉన్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. 2 స్నేహితులు, బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట వీళ్ళిద్దరు. ఇవిద్దరు స్నేహితులు వారు రోడ్ల మీద కలిసి టీలు తాగటం, మాట్లాడుకోవటం, అట్లాగా ఉండడం బాగానే ఉంది. చివరికి స్నేహితులు ఆయన ఇంటికి ఆయన రావడం, ఇద్దరు కలిసి బెస్ట్ తిరుగుతున్నారు బాగా. వీళ్ళిద్దరు స్నేహితులు అయ్యారు కనుక వీళ్ళిద్దరు భార్యలు కూడా స్నేహితులయ్యారు. వీళ్ళిద్దరు భార్యలు స్నేహితులయ్యారు. ఏంటి బాగున్నావా? బాగున్నానే, అదే ఇది అనుకుంటే మాట్లాడుకుంటా ఉన్నారు. ఎప్పుడైతే బాగా క్లోజ్గా ఇంట్లోకి, బెడ్రూమ్లోకి, కిచెన్లోకి అటబాటం నేర్చుకున్నారో అక్కడ ఏర్పడింది అక్రమ సంబంధం. స్నేహితుని భార్యతో స్నేహితుడికి. వెంటనే ఇప్పుడు ఎలాగో తెలుసా, అతనితో మాట్లాడాలంటే ఇప్పుడు ఏం చేయాలా అంటే, ఇంటికి రాగానే భోజనం పెట్టి కూరేసి, ఏంది అసలు మీ ఆయన నిన్న అన్నం తినిపోయాడు కానీ కూర అట్టుందో కూడా చెప్పలేదు ఏంటి, ఒకసారి ఫోన్ అనేసరికి ఏమో మాట్లాడుతున్నాం, ఇదిగో ఏదో తినొచ్చా ఉంటగా, ఎట్టుందో కూడా చెప్పాలా? తిన్నది ఎట్టుండాలి చెప్పాలా? ఏంటి అసలు కనీసం తిన్నావు కానీ ఎట్లా ఉందో కూడా చెప్పలేదు అనుకుంటా రోడ్డు మీదకి పోయి ఆయన ఇంట్లో నుంచి బయటికి, ఏమి ఇంట్లో నుంచి బయటికి, ఇద్దరు కలిసాక ఈ కూర సంగతి పోయింది. వాళ్ళు మాట్లాడుకోవాలనుకున్న విషయాలు మాట్లాడుకుంటున్నారు. అంతే. కొంతమంది ఫోన్ వచ్చిందనుకో ఇంట్లో మాట్లాడరు, వెంటనే హలో అని కూడా బయటికి వెళ్ళిపోతారు. ఆ బయటే వ్యవహారాలు. ఇది కాదు కావాల్సింది. ఒకవేళ ఇద్దరు రోడ్డు మీద నిలబడ్డా సరే, ఫ్రెండ్స్, వీళ్ళు బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు చూసారా, ఈ బెస్ట్ ఫ్రెండ్స్ కూడా పక్కన నిలబడి ఫోన్ వస్తే ఎరకారం ఉండడు, ఆయన గట్టి మాట్లాడకుండా అటు వెళ్ళిపోయి వారసులు చూసుకుంటే వస్తున్నారా వీళ్ళు, రావట్లేదు, దగ్గరకు వస్తున్నారేమో అని మళ్ళీ ఎందుకు టాపిక్ మారవడానికి. చివరికి గొడవలు అయిపోయినాయి, ఫ్రెండ్స్ విడిపోయారు. వీళ్ళిద్దరు తీయ పెట్టుకున్నారు చూసారా, వాళ్ళిద్దరు కూడా పగైపోయింది. అందుకా కోరట్ ఉంది చెప్పమన్నారు, అందుకా అని ఇప్పుడు అన్నీ జరిగినవి అన్నీ గుర్తు చేసుకుంటున్నారు. చివరికి నా దగ్గరకు వచ్చి ఏడితే నేనేం చేయగలను? స్నేహితుల మధ్యలో పవిత్రత, స్నేహద్రోహం ఉండకూడదు. స్నేహితులు ఒకరి కొరకు ఒకరు ప్రాణం ఇచ్చేవారుగా ఉండాలి తప్ప ఒకరి ప్రాణం ఒకరు తీసేటట్లుగా ఉండకూడదు. ఇక్కడ ఏబు స్నేహితులు అది శ్రేష్టమైనటువంటి స్నేహితులుగా ఉన్నారు. ఏబు గారికి జరిగింది విని వచ్చి అతన్ని పోల్చుకోలేక దూరముగా నిలబడి ఒక మాటైనా మాట్లాడలేక అతని బాధలు హెచ్చైపోయి ఉన్నాయి అని చెప్పి అతనితో మాట్లాడుకోలేక వస్త్రమును చింపి బూడిద పోసుకొని 7 దివారాత్రులు అలాగనే ఉపవాసముండి ఆయనతో పాటు ఏడుస్తున్నారు. కొన్ని సందర్భాల్లో స్నేహితులు మంచోళ్ళుగానే ఉంటారు, ఎందుకు మారిపోతారో తెలియదు. మరలా ఈ ముగ్గురు బాగానే ఉన్నారు, అంతా బాగానే ఉంది. రాను ఏమంటున్నారు తెలుసా ఆయన్ని, నువ్వేం చేయకపోతే నీకు ఇంత జరిగిద్దా అనరా?
ఏదైనా కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అనుకోండి, నష్టం వస్తే ఏమంటారు స్నేహితులు అనేవాళ్ళు? అరే ఏదో పని నష్టపోయావు, ఒకసారి తెలియకేదో వ్యాపారం పెట్టావు నష్టపోయావు, తెలియకేదో వాళ్ళకి ఇచ్చావు నష్టపోయావు, ఇక దాని గురించి ఎందుకు ఆలోచిస్తావురా? దేవుడు నీకు మరలా మేలు చేస్తాడని ధైర్యపరిచి దేవుళ్ళకి నడిపించాలి, ధైర్యం చెప్పి వారిని సజీవులుగా ఉంచాలి. కానీ ఏబు గారి స్నేహితులు ముగ్గురు వచ్చి ఇప్పుడు మెల్లిగా మాటలు కలిపి ఏమంటున్నారు తెలుసా? నీ కొడుకులు చచ్చారంటే ఊరకు చచ్చిపోయారు అనుకున్నావా? ఏమన్నారు? నీ కుమారులు యెహోవా దృష్టి ఎదుట పాపం చేశారు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారయ్యా. ఏం ఊరకు చచ్చిపోయారు? ఈ మాట అంటే వాళ్ళకి ఎలా ఉంటుందండి? తండ్రికి ఎలా ఉంటుంది? యోబు గారి స్నేహితులు వచ్చి యోబు గారితో అంటున్నారు, మేమేదో నువ్వు మంచోడు అనుకున్నామయ్యా, నీ కొడుకులు పాపం చేయబట్టి వారు చనిపోయారు. ఆ రోజుల్లో ఏ రోజు పాపానికి ఆ రోజు ప్రాయశ్చిత్తం జరిపించేవాడు యోబు గారు. ఉదయకాలపు నైవేద్యము, సాయంకాలపు నైవేద్యముల బలి అర్పణలు అర్పించి తమ పిల్లల పాపము చేసిరేమో అని వారి కొరకు ఆయన దేవుని సన్నిధానంలో ప్రార్థన చేసేవాడు. అరుణోదయమునే లేచి ప్రార్థించేవాడు. కానీ స్నేహితులు ధైర్యపరచాల్సిన వాళ్ళు పోయి ముగ్గురు కుమార్తెలు మొత్తం ఒకే రోజు 10 మంది చనిపోయారు. నీ కుమారులు పాపం చేశారేమో, అందుకే దేవుడు వాళ్ళని మొత్తాడు. ఎందుకు అడుగుతావు? లభోదీపమని మొత్తుకుంటున్నావు అంటారు. అంతగా నిందించారు. ఆయన ఏడ్చే వేదన ఎక్కువ, వీళ్ళు మాట్లాడే మాటలు ఇంకా ఎక్కువైపోయినాయి. 16వ వచనంలో స్నేహితులు ఆయన్ని ఎగతాళి చేశారు, యోబు గారిని ఎగతాళి చేశారు. ఆయన అంటున్నాడు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేయుచున్నారు, నా స్నేహితులు నన్ను ఎగతాళి చేస్తున్నారు, నేను ఎలా బ్రతకగలను? స్నేహితులు ఎగతాళి చేయకూడదు ఎప్పుడు కూడా, ఏ విషయంలో కూడా. కొంతమంది స్నేహితులు ఇద్దరు బెస్ట్గా తిరుగుతూనే ఉంటారు, నలుగురిలోకి వచ్చేసరికి ఈ స్నేహితుడిని కించపరుస్తాడు, ఇతనే గొప్ప అనిపించుకోవాలనుకుంటాడు. అది కూడా తప్పు. స్నేహితునిలో సొలొమోను అంటాడు, స్నేహితుడు మేలు కోరి గాయం చేస్తాడు, తర్వాత ఏమంటున్నాడు తెలుసా? అతడు చాటుగా గద్దించి బయటకు వచ్చినప్పుడు వారిని పొగుడుతారు, మెచ్చుకుంటారు. నిజమైన స్నేహితులుగా ఉండాలనుకుంటే స్నేహితుని లోపాలని సరిచేయాలా? ఎప్పుడు అంటే ఎవరు లేనప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు. అప్పుడు ఎరా ఏంరా నువ్వు ఇందాక అక్కడ మాట్లాడిన మాట ఏంది, ఇందాక అక్కడేం మాట్లాడావు, అట్లా మాట్లాడకూడదురా నలుగురిలో ఉన్నప్పుడు మనం అని చాటుకున్నప్పుడు చెప్పాలా. మేలు కోరితే హృదయం గాయపడ్డా పర్వాలా, నువ్వు మాట్లాడడం మంచిది కదా, అలాగా నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి నలుగురిలోకి వచ్చినప్పుడు అని చెప్పాలా. నలుగురిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలా? మీకేం తెలుసండి, మా ఫ్రెండ్ వాడు చాలా మంచివాడు, వాడు ఫ్రెండ్ అసలు వాడి పరిస్థితి మీకు తెలియదండి అని అతన్ని మెచ్చుకోవాలి. ఇది నిజమైనటువంటి స్నేహితుని పని. నలుగురిలో వారిని కించపరిచి మనమే గొప్పగా ఉండాలనుకునేది స్నేహం కాదు, స్నేహితుడు కాదు. యోబు గారిని ఎగతాళి చేస్తున్నారు, నీ పిల్లలు పాపం చేశారు అని ఎగతాళి చేస్తున్నారు. యోబు గారిని కూడా నీవు చేసిన పాపం ఏదో దేవుని దృష్టికి అలా ఉంది కనుక నీవు అలాగైపోయావు అంటున్నారు. 19వ వచనం చదవండి. నా ప్రాణ స్నేహితులందరికీ నేను అసహ్యుడనైతిని. ఏమన్నాడు? నేను ఎవరినైతే ప్రేమించానో వారే నా మీద తిరుగుబడుతున్నారు. ఎలా ఉంది నా పరిస్థితి అంటున్నాడు. 4వ అధ్యాయము 1వ వచనం చూడండి, 4:7 చూడండి. సామెతల గ్రంథం, యోబు గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. సామెతల గ్రంథం 4:7 చూడండి.
ఉండండి ఒక్క నిమిషం. స్నేహితులు ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని చెప్పుకుంటూ వచ్చాడు ఇక్కడ. యోబు గ్రంథంలోని 5వ అధ్యాయం 3వ వచనంలో ఇక ఏమంటున్నాడంటే, స్నేహితులు మాట్లాడుతూ అంటున్నారు, బుద్ధి లేని వారు అసూయ వలన సచ్చెదరు, మూఢుడు వేరు తన్నుట నేను చూసి ఉన్నాను, అయినను తోడని అతని నివాస స్థలము శాపగ్రస్తమని కనుగొంటిని, అతని పిల్లల సంరక్షణ దొరకక యుందురు అని చెప్తున్నారు. నువ్వు ఎందుకు ఎలాగైపోయావు అంటే కారణం ఏమిటంటే, నువ్వు సంరక్షణ లేకుండా నువ్వు బుద్ధి లేని వాడుగా బ్రతికావు కాబట్టి ఫస్ట్లో బాగానే ఉన్నావు, ఎదిగావు, బాగానే ఉన్నావు, కానీ ఇప్పుడు ఇలాగ అయిపోయావు అని నిందిస్తున్నారు. సహోదరి సహోదరులారా, స్నేహితులుగా మనం ఎలా ఉండాలి? దావీదు స్నేహితుడిని చూసాం, యోనాతాన్ని. దేవుని స్నేహితుడు అబ్రహాం గారిని చూసాం. ఇప్పుడు యోబు స్నేహితులు ఆయనను నిందించేవారుగా ఉన్నారు. ఫ్రెండ్స్ అనేవారు అలా ఉండకూడదు. ఇప్పుడు పౌలు భక్తుడు చెప్పినటువంటి ఫ్రెండు ధ్యామా దగ్గరికి వెళితే ధ్యామా ఇహలోకమును స్నేహించాడు. లోక సంబంధమైన ఆచారాలకి, లోక సంబంధమైన వ్యవహారాలకి, పాపమునకు లోబడి అతడు దేవుని దాసుని విడిచిపెట్టాడు. దేవుణ్ణి విడిచిపెట్టి దైవ సహవాసమును విడిచిపెట్టి అతను నాగరికత కలిగిన పట్టణానికి వెళ్ళిపోయి దేవుని స్నేహాన్ని విడిచిపెట్టాడు. మనం అలా ఉండకూడదు. నిజమైన స్నేహితుడుగా ఉండాలి. నిజమైన స్నేహితులుగా ఉండాలి. రాజుల రెండవ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనంలో ఇక్కడ 2వ రాజులు 5:1 సిరియా రాజు మొదటి రాజులు అనుకుంటు చూడండి. తరువాత తూరునకు రాజైన హీరాము తన తండ్రికి బదులుగా సొలొమోను రాజయ్యాడన్న సంగతి విని అతడు కొంతమందిని పంపించి సొలొమోనుతో మాట్లాడడానికి పంపించాడు. ఎందుకంటే హీరాము ఎప్పటికీ దావీదుతో స్నేహము చేయకోరెను. దేవుని స్తోత్రం. దావీదు గారితో మాట్లాడితే దావీదు గారి స్నేహము చేయాలనుకుంటే ఎవరైనా సరే ఆయన స్నేహమును విడిచిపెట్టాలనుకోరు. దావీదు గారి సమయంలో తూరు రాజైన అతను హీరాము దావీదు గారు ఉన్నంతకాలం స్నేహం చేశాడు. దావీదు గారు చనిపోయే కుమారుడు రాజైనా కూడా దావీదు గారి స్నేహమును జ్ఞాపకం చేసుకొని అతను కుమారునితో ఇప్పుడు స్నేహబంధములతో ఉన్నాడు. సహోదరి సహోదరుడా, యేసు ప్రభు చెప్పాడు, తన స్నేహితుని కొరకు ప్రాణము పెట్టు వారి కంటే నిజమైన స్నేహితుడు ఎవరూ లేరు. అలాగే ఎవరైనా పెట్టగలిగిన వాళ్ళు ఉన్నారా? పెట్టిన వారు ఉన్నారా? ఎవరూ లేరు. యేసు ప్రభువారే నిజమైనటువంటి స్నేహితునిగా ఈ లోకములోనికి వచ్చాడు. మనం పాట పాడుతూ ఉంటాం, స్నేహితుడు ప్రాణప్రియుడు. పాట తీసేయండి. తడే నా ప్రియ స్నేహితుడు, స్నేహితుడు ప్రాణప్రియుడు, ఇతడే నా ప్రియ స్నేహితుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, నా సమీప బంధువుడు, దీన పాపి బాంధవుడు, వినుమా
క్రైస్తవమా వినుమా వాతరమా స్నేహితుడు ప్రాణప్రియుడు ఇతడే నా ప్రియ స్నేహితుడు. ఈయన నిజమైనటువంటి స్నేహితుడు, ప్రాణప్రియుడు, మన కొరకు ప్రాణం పెట్టినవాడు గనక ప్రాణేశ్వరి సహోదరి అని పిలవగలుగుతున్నాడు. ప్రాణేశ్వరి, నేను నీ తలుపు వాకిటి దగ్గర నిలబడ్డాను. రాత్రి కురియు మంచుకి, రాత్రి కురియు చినుకులకి నేను నా తల తడిసిపోయింది, తలుపు తీయమంటూ ఆయన మన ద్వారం దగ్గర నిలబడ్డాడు. ఇలాంటి నిజ స్నేహితుడు యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టి సిలువలో రక్తమును చిందించి తన దేహములో దెబ్బలేని స్థలము లేదు, ఆఖరి రక్తపు బొట్టు కూడా మన కొరకు చిందించి ఆయన ప్రాణమును పెట్టాడు. మనల్ని రక్షించడానికి ఆయన పాపముగా చేయబడి చనిపోయినటువంటి మనలను బ్రతికించి సజీవులుగా తన రాజ్యములకు వారసులు చేయడానికి ఆయన మరలా 3వ దినమున పునరుద్ధానుడై లేచాడు. లేచి మరలా త్వరగా రాబోతూ ఉన్నాడు. వచ్చేటువంటి ప్రభు దగ్గర మన కొరకు బహుమానముల జీతములు తీసుకొని వస్తున్నాడు. మన కొరకు స్థలమును సిద్ధపరిచాడు. దాని కొరకు మనం సిద్ధపడదాం, సంసిద్ధులుగా ఉందాం. నిజ స్నేహితులైనటువంటి ప్రభువుని మనము నమ్మి ఆశ్రయించి ఇహలోక స్నేహాలన్నీ వ్యర్థమైన స్నేహాలని భావించి మన స్నేహితులు, నీ స్నేహితులు ఎవరైనా సరే, నీతో పాటు మందిరానికి వచ్చేవాళ్ళైతేనే నీ స్నేహితులు, నీతో పాటు ప్రభు పిల్లలుగా అంగీకరించబడితే, నీతో పాటు దేవుని ఆరాధించేవారైతేనే వారు నిజమైన నీ స్నేహితులు. ఇదొకటి గుర్తుపెట్టుకోండి. మిగిలిన యవనస్తులు పిల్లలందరికీ చెబుతున్నా, ఎవరైనా సరే మీ స్నేహితులు లోక సంబంధమైన స్నేహితులు అయితే వారిని ఇళ్ళకి తీసుకురాబాకండి. వేస్ట్ వాళ్ళంతా. నిన్నే లోకంలోకి తీసుకెళ్తారు. నువ్వు నిజంగా దేవుని పిల్లలు అయితే నీ స్నేహితుల్ని మందిరానికి తీసుకురా. నువ్వు వాళ్ళతో పాటు కలిసి వెళ్ళిపోతున్నావు, వాళ్ళతో పాటే నువ్వు జీవిస్తున్నావు. అలా ఉండకూడదు. క్రైస్తవ పిల్లలుగా మనం ఎలా ఉండాలి అంటే క్రైస్తవులు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఉండాలి. ఒకరోజు అందరూ ఆ స్కూల్ వాళ్ళంతా, పడాభిపురం స్కూల్ వాళ్ళంతా రిబ్బన్లు కట్టుకొని జెండాలు పట్టుకొని వాళ్ళు జిందాబాద్ కొట్టుకుంటూ వెళుతున్నారు. అందులో మన పిల్లలు కూడా ఉన్నారు. వీళ్ళు కూడా రిబ్బన్లు కట్టుకున్నారు, వీళ్ళు కూడా జెండాలు పట్టుకొని పోతున్నారు. వాళ్ళ స్కూల్ ఎంత, వాళ్ళెంత. మా పిల్లలు రారు, మేము వ్యత్యాసం, మేము ప్రత్యేకంగా ఉండాలి. నువ్వు చేర్చుకోకపోయినా మేము ప్రత్యేకంగానే ఉంటాం అనాలి. కానీ మనం కూడా మన పిల్లల్ని ఆదివారం క్లాసుకు రాకపోతే బాగాదంటే పంపిస్తాం. మనం ఆదివారం రాము, మేము మా పిల్లల్ని పంపించాం. వేలు లక్షలు కట్టేది మన ఇష్ట ప్రకారం మనం వెళ్తాం. ఆదివారం రానంత మాత్రాన పిల్లలు వాళ్ళేమో ఆ పరీక్షలో తప్పరు అని చెప్పే విధంగా ఉండాలి. ఆదివారం వాళ్ళు 1000 రూపాయలు ఇస్తామన్నారు అని నువ్వు వెళ్ళిపోతే రెండో రోజు పని ఉండదు. చాలామంది నేను చూస్తూ ఉంటా, ఆదివారం రోజు పనికి వెళ్తారు, 1000 రూపాయలు ఇస్తారని పోతారు. సోమవారం ఏంది ఇంటికాడ ఉన్నామంటే పని లేదండి, మరి నిన్న పోయావుగా అంటే నిన్న ఉంది. ఆదివారం ఉంటుంది. కొంతమంది అలాగనే ఉంటారు. ఆదివారం కోసం పనికి సెలవు ఇవ్వరు అంటారు. ఆదివారం రోజే వాళ్ళ ఊర్లకు వెళ్తారు. ఆదివారం ఊర్లకు వెళ్తానికి సెలవు ఇస్తారు, కానీ వాళ్ళు పని చేసే కాడ గుడికి రావడానికి మాత్రం ఎవరు. ఇవన్నీ కూడా నిజరక్షకుడిని యేసుని నీవు నిజంగా వెంబడించట్లేదు కాబట్టి నీ ఇష్ట ప్రకారం నీ అనుకూలతను బట్టి నువ్వు నడుస్తున్నావు అంతే. నీ అనుకూలతను బట్టి నడుస్తావు. నీ అనుకూలత కాదు కావాల్సింది. యేసు ప్రభువు అదే అంటున్నాడు, చావు తప్ప రూతు నయోమి యొక్క బంధం. ఆమెమంటది రూతు, అత్త యెహోవా జీవము తోడు, నీ దేవుడే నా దేవుడు, నీ దేశమే నా దేశం, నీ ప్రజలే నా ప్రజలు, మరణము తప్ప నిన్ను నన్ను ఎడబాపేది వేరు చేసేదేది లేదు. మరణమైతేనే, చావు అయితేనే వెళ్ళాలి. ఆదివారం రోజు ఒకరు మన బంధువులు అయితే చావు అయితే వెళ్ళాలి, కానీ తినడానికి పోయేది ఏమన్నా పోయినా పాకపోయినా అవసరం లేదు. అది దేవుని కొరకు మనము ఒక నిర్ణయంలోనికి రావాలి. ఆదివారం వాళ్ళు 1000 రూపాయలు ఇస్తామన్నా కానీ పనికి వెళ్ళకూడదు.
ఆదివారం ఎంత వస్తే ఏమైంది, నేను రాను రేపిస్తాడు దేవుడు అనే దృక్పథం నీలో ఉందనుకో, ఖచ్చితంగా ఈ ఆదివారం నష్టపోయింది కూడా దేవుడు సోమవారం ఇస్తాడు నీకు. ఒకటే చెప్తున్నా, ఆదివారం నువ్వు మందిరం మానేసి సావు తప్ప ఇంక వేరే ఏ ఫంక్షన్కి పో, ఏ డ్యూటీకి వెళ్ళి ఉద్యోగానికి వెళ్ళు, నువ్వు విశ్వాసవి కాదు. నువ్వు పై మాటలు ఏని చెప్పినా, ఎంత తీయటి మాటలు చెప్పి ఆత్మీయంగా ఉన్నా, ఆదివారం గుడి లేకపోతే విశ్వాసులు ఎట్లా అవుతారు? ఆదివారం ఆరాధన లేకపోతే నువ్వు విశ్వాసం ఎలా అవుతావు? విశ్వాసి కాదు. నువ్వు నీ సంపాదన కోసం ప్రయాసపడి వెళ్తే నువ్వు విశ్వాసం ఎట్లా అవుతావు? తీయటి మాటలు ఎన్ని చెప్పొచ్చు. ప్రార్థన చేయమంటే అబ్బో అసలు అందరికంటే ఆత్మీయంగా చేయవచ్చు. పాట పాడమంటే అందరికంటే బాగా పాడవచ్చు. ఆదివారం ఆరాధన లేకుండా నీవు నీ పనుల మీద నువ్వు వెళితే దేవుడు నష్టాన్ని తీసుకొస్తాడు. మనం క్షేమంగా ఉండాలంటే నేను ధైర్యంగా చెప్తున్నా, బాల్యము నుండి ఇప్పటి వరకు కూడా ఒక్క ఆదివారం ఆరాధన కూడా పోగొట్టుకోవాలని నేను, నాకు తెలిసి ఆదివారం ఇంట్లో ఉన్న రోజు లేదు. నేను ఆదివారం అనారోగ్యం వచ్చినా ఎడొచ్చి కూర్చుంటానే తప్ప, ఎడకొచ్చి కూర్చొని నిద్రపోతే మాత్రం దేవుడు దీవించడా? అనారోగ్యంగా ఉంది, లోపల బాగా అసలు కూర్చోలేని స్థితిలో ఉన్న ఎడొచ్చి కూర్చుంటే నిద్రపోతే దేవుడు నన్ను దీవిస్తాడు, స్వస్థపరుస్తాడు నన్ను. కొంతమందికి అదేదో కానీ మరి పాటు రోగం ఆదివారం వచ్చింది, తలనొప్పి వచ్చింది, పన్ను నొప్పి వచ్చింది, పంటి నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, ఆదివారం వచ్చింది, మళ్ళీ సోమవారం వెళ్ళిపోతూనే ఉంటారు పనికి. అదేంటంటే పనికి రాకపోతే ఊరుకోరన్నా అంటారు. మరి గుడికి రాకపోతే ఊరేమనే వాళ్ళు ఉన్నారు. దేవుడు ఖచ్చితంగా ఈ నష్టం అంతా పోగు చేసి లెక్కలు రాసుకుంటూ ఉంటాడు. అన్నీ ఏదో ఒక రోజు ఓడగొట్టేస్తాడు. కాబట్టి దేవుని సన్నిధానానికి ఆరాధనకి నీవు రాని స్నేహితులతో నువ్వు స్నేహం చేయొద్దు. ఎవరైనా ఒకటే, నువ్వైనా ఎవరైనా ఒకటే. ఆరాధనకు వచ్చే స్నేహితులు అయి ఉండాలి. నీలాగా వారు కూడా స్నేహితులు ఆరాధనకు వచ్చే వాళ్ళు అయి ఉండాలి. నీవు వాళ్ళతో పాటు ఆదివారం ఏ పిక్నిక్లకో, వెంగళపాలెం కాలువలకో, ఈతలకో పోతే నువ్వేమి విశ్వాసివి? డ్రమ్ము కొట్టినంతసేపు, ఆరాధన చేసినంతసేపు, పాట పాడినంతసేపు ఎడుండి తర్వాత నీవు వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం లేదు. స్నేహితులు ఎవరైనా సరే, సహోదరులు ఎవరైనా, మన కొరకు ప్రాణం పెట్టిన స్నేహితుడు యేసుక్రీస్తు, ఆయనని మనం ఆరాధించుదాం. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. నీ నామము పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారము మా రుణమును క్షమించము. మమ్మను శోధనలోనికి తేక దుష్టు నుండి తప్పించము. ఏలయనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే నా తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు కూడి ఉన్న మనకందరకు సదా తోడైండును గాక. ఆమేన్. 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 అందరికి వందనాలు. సెలవు తీసుకోండి. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరాజయం. ప్రభువా
నడిపయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా ప్రభువా ప్రార్థన నేర్పయ్యా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా ప్రార్థన వలనే పయనము ప్రార్థనే ప్రాకారము ప్రార్థనే ప్రాధాన్యము ప్రార్థన లేనిదే పరాజయం